ఓకే. 'లైలా' ట్రైలర్ వచ్చేసింది. 'విశ్వక్సేన్‌ది' 14 నాడు వస్తుంది సినిమా. ఐల్ బి వెరీ హానెస్ట్ టీజర్ అంత ఏం నచ్చలేదు నాకు. చూద్దాం ఎట్లుంటదో. ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్సైట్‌మెంట్ ఏది లేదు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడదామండి. అసలెవరు సార్ ఈ సోను? ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చావు బతుకులు ఉన్న కారణం వీడే. ఒక దిక్కు పోలీసు వాళ్ళు, అటు రుస్తుం గారి మనుషులు. కనిపిస్తే చంపేసినట్టున్నారా? కనిపించకపోతే నాన్న సోను ఎక్కడున్నావురా? ఆడవేషం వేసిరా విశ్వక్సేన్ లా ఉన్నావు. బాగున్నాయి. హాయ్ మా, నీ ఛాతి చూసాక నా ఛాతి చపాతీ అయింది. నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలుసా? ఇంకొకసారి ఎవతనన్నా నచ్చిందని తీసుకొచ్చినాం అనుకో. నాకు 3 పెళ్ళం ఉన్నాయి, 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి. నీది వస్తాయి. నాది లోపల ఉన్న మ్యాటర్ నీకు తెలిస్తే నీది గుండాగి చేస్తాయి. వాడు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వాడి కళ్ళలో నిజాయితీ ఉంది. వాడి స్పర్శలో ఏదో తెలియని తీయదనం ఉంది. నువ్వు మగాడివి. ఓడి అమ్మంట అడక కూడా మారిపోయి కింద వచ్చిర్రంటే ఒక్కొక్కరి గజ్జలు వలుగుతాయి, గబ్బలు అదురితే అర్థమవుతుందా? నీది పువ్వు లేదు, కాయ ఉన్నాయి. కాయ లేదు, పండు ఉన్నాయి, పువ్వు లేదు, కాయ ఉన్నాయి, చెమిడి లేదు, లవడి ఉన్నాయి అంటున్నాడు. నేనే తన మజను. లడ్డు తింటావా? లైలా, నా మాట విను. Don't touch. ఇంకోసారి నన్ను ముట్టుకున్నా, నాతో మాట్లాడి అంతెందుకు. ఇంకోసారి నాకు కనిపించిన అన్ని హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా. బాబోయ్! కాన్సెప్ట్ వైజ్‌గా ఐఎమ్ ఓకే విత్ దిస్. డబుల్ మీనింగ్ అయితే మాత్రం దారుణంగానే. అంటే లైక్ ఉండొద్దా అని కూడా కాదు. ఇంతవరకు అంటే లైక్ ఇట్స్ సింపుల్. ఇట్స్ విశ్వక్సేన్ ఇన్ లేడీ కాస్ట్యూమ్. వాళ్ళు చెప్పినట్టుగానే అదే జరుగుతుంది. టీజర్ కంటే ఇది బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది టీజర్ కంటే. బట్ ఏం రావట్లేదు బ్రో అంత. లైక్ తెలుస్తుంది లైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది, సోను హ్యాస్ టు బికమ్ లైలా. తర్వాత ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో వాళ్ళే సోను లైక్ వాళ్ళే లైలాకి పడిపోతారు. సో దాని మధ్యలో ఏంటి సిచ్యువేషన్ అనేది ఆ కాన్సెప్ట్ వైజ్ గా బాగానే అనిపిస్తుంది. బట్ ఏమో చూడాలి. 14 నాడు వస్తుంది ఇది. ప్రీమియర్ పడుతుంది అనుకుంటా. నేనైతే పడతా అనుకుంటున్నా, వెళ్ళిపోతా. మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? ఓకే, నా ఫీలింగ్ వస్తుంది. లైక్ చెప్తున్నా కదా, లైక్ ఆ డబుల్ మీనింగే లైక్ డబుల్ ఎడ్జ్ సార్డ్ అది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకు ఇవి అవసరమా, కంపల్సరీ ఇవి ఉంటేనే తీయగలుగుతామా అనే ఒక థింకింగ్ కూడా ఉంది నాకు ఇప్పుడు. ఇంకంటే మేడం సినిమా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, రాజేంద్ర ప్రసాద్ అది. సో దాంట్లో ఇట్లాంటివి ఏమి ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది, చాలా బాగా పెట్టుకున్నారు. సో ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే లేడీ వాయిస్ ఇచ్చారో విశ్వక్సేన్కి, ఆమె లైక్ షీ స్కిల్డ్ ఇట్ మ్యాన్. సీరియస్లీ ట్రైలర్ అండ్ టీజర్లో చాలా బాగున్నాయి. లేకపోతే విశ్వక్సేన్ వాయిస్ని వీళ్ళు ఏతో మార్చారో లేదో తెలియదు నాకు. బట్ ఆ వాయిస్ అయితే చాలా చాలా బాగుంది. సో చూడాలి. 14 నాడు వస్తుందంట. మీ థాట్స్ ఏంటి అసలు లైలా మీద? లైక్ మోర్ విశ్వక్సేన్ కనబడుతున్నాడు తప్ప వేరే కనబడట్లేదు. లైలా అనేది ఒకటి బాగుంది, బట్ స్టిల్ విశ్వక్సేన్ బయటకు వచ్చేస్తున్నాడు. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని కూడా అలానే ఉన్నాయి. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై బై.